అందరికీ హాయ్ అండి. నా పేరు శ్రీను. సో నేను కూడా ఒక డిఎస్సి అభ్యర్థిని. అయితే ఇప్పుడు వరకు చూసుకుంటే డిఎస్సి అవుతుందో లేదో కూడా ఎవరికి క్లారిటీ లేదండి. ఎందుకంటే ఈసీ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం డిసైడ్ చేస్తుందో అందరికీ చాలా టెన్షన్ అయితే ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి బ్రెయిన్ కూడా ఎవరికి పనిచేయట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో అందరూ కూడా మాకు ఎగ్జామ్ పెట్టద్దు, పోస్ట్ పోన్ చేయండి అని అంటుంటే ఒక్క జిల్లా మాత్రం విద్యార్థులందరూ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అయితే అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే తమ జిల్లాకి బాగానే ఉన్నాయి పోస్టులు, ఓకే, వెల్ అండ్ గుడ్, వెరీ గుడ్, అదే అందరికీ కావాలి. మరి మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి? అది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. మీలాగే అందరూ కూడా ట్రైనింగ్ చేసి ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళే. అలాంటప్పుడు నువ్వు ట్రైనింగ్ చేసే నీకు పోస్టులు లేవు అనే ధోరణిలో ఇప్పుడైతే మనం నడుస్తున్నాం. సో అందరూ కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి పోస్టులు పెరగచ్చు, పెరగకపోవచ్చు, అది సెకండరీ, అది పక్కన పెట్టండి. టైం కావాలి. సో ఒక సిలబస్ అనేది మనకి ఎంత హెవీగా ఉంటుందో ఒక యాజ్ ఏ డిఎస్సి స్టూడెంట్గా మీకు చెప్పనవసరం పని అయితే లేదు. సో అటువంటి సిలబస్ని కవర్ చేయాలంటే ఎంత టైం కావాలి? అసలు ఇంత ఒక 1 మంత్లో ఆ సిలబస్ అనేది కవర్ చేయడం సాధ్యం కాదని మీకు కూడా తెలుసు. సో టైం లేక మేమందరం కూడా ప్రభుత్వంతో పోరాటం చేసి 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 ఫెయిల్ అయిపోయి ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కూడా మన బాధను తెలియజేసుకోవడానికి ఒకే ఒక చివరి అవకాశాన్ని మనం మెయిల్ రూపంలో, ఫోన్ కాల్స్ రూపంలో తెలియజేస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో అందరం కూడా యూనిటీతో ఒక తాటి మీదకి వచ్చి ఒకే వేలో ఉండి అందరం కూడా ఒకే డిసిషన్ తీసుకొని మనం ఈసీకి అంటే ఎలక్షన్ కమిషన్కి మెయిల్స్ చేయడం, ఫోన్ కాల్స్ చేయడం ద్వారా ఎలాగైనా పోస్ట్ పోన్ చేయాలని ఆలోచిస్తుంటే, సో మీరు మాత్రం ఎగ్జామ్ పెట్టేయండి, ఎంత ఫాస్ట్గా అయిపోతే అంత మంచిది అన్నట్టు మెయిల్స్ చేయడం అంటే నా ఉద్దేశం ప్రకారం అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీ జీవితాలు ఎలాంటివో మిగతా అందరి జీవితాలు కూడా అలాంటివే. సో అందరికీ బాగుపడాలి. సో నేను అంటుంది ఏంటంటే 1,00,000 మంది ఉంటే 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేసిన పని ఏం లేదు. సో దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాల్సిన టైం కూడా కావాలి కదా. సో అదే నేను అంటున్నాను. ఎందుకంటే టీచర్స్ అంటే అందరూ ఒక యూనిటీ అండి. అలాంటిది ఇప్పుడు చూస్తుంటే ఎగ్జామ్ పెట్టేయండి కొందరు, పెట్టేయద్దు, పోస్ట్ పోన్ చేయండి కొందరు, ఇలా పెట్టడం ఏంటంటే ఒక సందిగ్ధత అనేది ఏర్పడిపోతుంది. సో డిసిషన్ ఎలాగ ఉంటుందంటే మనం కూడా చెప్పలేం. సో మిగతా 12 జిల్లాలు ఏం చేస్తారని నాకు ఇప్పటికీ డౌట్ అండి. ఒక్క జిల్లా నుంచి, అదే ఒక్క దగ్గర నుంచి ఇంచుమించు 2000+ మెయిల్స్ వెళ్ళాయంటే మిగతా 12 జిల్లాల నుంచి ఎన్ని మెయిల్స్ వెళ్ళాలి? మీరేం చేస్తున్నారు? సో నేను చదువుకుంటున్న రూమ్లో డోర్లు వేసి చదువుకుంటున్నా, నాకు ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటున్నాము. ఏం రాదు, భ్రమ. పోస్టులు ఏం లేవు అక్కడ. సరే ఉన్నాయి, ఒకటే ఉందా, ఒక్క పోస్ట్ నీదే, చదివే. దానికి కూడా టైం కావాలి. ఆ టైం కూడా నువ్వు తీసుకోకుండా చదివిస్తే ఏటు ఉంటుంది? ఏం ఉండదు. సో దయచేసి ఇప్పటికైనా మేల్కొనండి. ఎలాగైనా మన బాధని ఈసీకి చేరేటట్టు చూడండి. ఒక యూనిటీగా ఉండండి. టీచర్స్కి ఉండే యూనిటీ మెయిన్ క్వాలిటీ, అది మనం తప్పిపోతున్నాం. సో నువ్వు పెట్టద్దు అనే కన్ఫ్యూజన్ అయితే తీసుకురాకండి దయచేసి. అందరి జీవితాలు ఒక్కటే అండి. ఎలాగైనా చివరి వరకు కూడా మనం ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వాలని మన బాధని ఈసీకి అయితే తెలియజేద్దాం. సో ప్రతి ఒక్కరూ కూడా మీ మొబైల్స్ నుంచే కాక మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్ అందరి మొబైల్స్ నుంచి కూడా మెయిల్స్ అయితే సెండ్ చేయండి. సో అప్పుడు మనం హై పొజిషన్లో ఉంటాం. ఒక్క జిల్లాకే 2,000 అంటే అది ఒక్క ప్లేస్ నుంచి, సంథింగ్ కోచింగ్ సెంటర్ పేరు అయితే నేను చెప్పను, అక్కడి నుంచి వచ్చిందని అయితే మాకు ఇన్ఫర్మేషను. సో అక్కడి నుంచే అన్ని మెయిల్స్ వెళ్తే మన 12 జిల్లాలో అట్లీస్ట్ జిల్లాకు 100 వేసుకున్నా ఎన్ని వెళ్ళాలండి? అలా కూడా లేదు. సో ఏదో ముక్కుపడిగా పెట్టేశాను నేను అంటే అవ్వదు. సో అందరు మొబైల్స్ నుంచి మీ ఫ్రెండ్స్కి ఏదైనా పర్లేదు, ఏ క్వాలిఫికేషన్, డిగ్రీ, బీటెక్, ఎనీథింగ్, పాలిటెక్నిక్, మొబైల్ అంటూ ఉంటుంది కదా, ఆ మొబైల్ నుంచి ఖచ్చితంగా మెయిల్ అయితే పెట్టండి. సో మనం ఎలాగైనా సరే సాధించి తీరాలి. ఇదే ఆఖరి అవకాశం. సో వీడియో లింక్ కిందన డిస్క్రిప్షన్లో ఏం మ్యాటర్ టైప్ చేయాలి, లింక్ ఎవరికి పెట్టాలి అనేది పెడుతున్నానండి. చూసి ఖచ్చితంగా దయచేసి షేర్ చేయండి. అందరూ కూడా సెటిల్ అవ్వాలి, చాలా చక్కగా బతకాలనే ఉద్దేశం మీద ఇదంతా ఉంది. సో నెగ్లెక్ట్ చేయకుండా దయచేసి ఒక్క 10 నిమిషాలు మీరు కేటాయించి ఒక్క 10 మెయిల్స్, ప్రతి వ్యక్తి కూడా ఒక 10 మెయిల్స్. సో నాకు రాదు సార్, ఒక 5 మెయిల్స్, అట్లీస్ట్ 1 అయినా నీ మొబైల్ నుంచి 1 అయినా పంపిస్తే మనం సక్సెస్ అవుతాం. లేదు సెకండరీ, మన బాధ అనేది ఈసీకి అయితే అర్థమవుతుంది. దాని పరంగా డిసిషన్ అయితే తీసుకుంటుంది. దయచేసి ఎగ్జామ్ పెట్టేయండి అనేసి మాత్రం ఆలోచనలు అయితే ఉండకండి ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్.
దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. అందరూ కష్టపడ్డారు, అందరూ బాగుపడాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి. కాకపోతే కొద్దిగా ఆలోచించి డిసిషన్ తీసుకోండి. తొందరపడి అయితే ఎటువంటి తప్పు చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.